బాలా సార్, మీకు మోస్ట్ మెమరబుల్ సీన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ త్రిశూలం ఫైట్ మాకైతే భయం వేసింది. ఆ చలిలో, ఆ మంచులో ఫైటింగ్, దెన్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వేర్ భారతదేశం మన రక్షణ టెర్రరిస్టులు, ఆ సీన్ వాజ్ అమేజింగ్. బట్ పర్సనల్గా మీకు? ఒకటని కాదండి, ప్రతి సన్నివేశం నేను అందులో అనుభవిస్తూనే ఆనందిస్తూనే అందులో పరకాయ ప్రొఫెషన్ చేసిందే. ప్రతిదీ ఒక ఫైట్ అన్న ఫైట్ కిందకి రాదు అది. అదొక ఫైట్ కోసం ఏదో జనం కోసం కావాలి ఫైట్లు, ఏదో 4 ఫైట్లను 5 పాటలను 6 పాటలను కాకుండా ఇప్పుడు ప్రతిదీ దానికి సందర్భానుచితంగా పోరాటాలు కానీ అవన్నీ ఉండను. సో మా గుర్తుండిపోయే సీన్స్ అందరికీ కంట నీరు తెప్పించే సన్నివేశం తల్లి కొడుకుల మధ్య ఒక సన్నివేశం ఉందండి. అద్భుతమైన సన్నివేశం. అసలు చూస్తారు రేపు, ఎందుకంటే ఎవరు ఊహించరు అటువంటి సన్నివేశం. ఎంతో అద్భుతంగా దాన్ని ఊహించి దాన్ని తీయడం, దానికి రూపకల్పన చేయడం జరిగింది. అంత అద్భుతంగా చిత్రించడం జరిగింది. అలాగే క్లైమాక్స్లో డైలాగులు అయితే ఏమన్నా మొన్న టీజర్లు కూడా రిలీజ్ చేసాం. అలాగే ఒకటని కాదు, ఒక సన్నివేశం కాదు, అన్నీ మన ఆది గారితో సన్నివేశాలు అయితేనేమి, లేకపోతే మా మధ్య ఉన్న నాకు సంయుక్త మేనన్ మధ్య ఉన్న చిన్నపాటి ఎంటర్టైన్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్ అయితేనేమి, ఒక హర్షాలి నా మధ్య ఉన్న ఇద్దరి మధ్య, అంటే తండ్రి పెదనాన్న, అంటే ఈ అఖండ పాత్ర ఇద్దరు కవులను, కానీ ఇద్దరితో ఉన్న సన్నివేశాలు అయితేనేమి చాలా అద్భుతం. ఎక్స్ట్రాడినరీ తీయడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ ఊహించి దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. బాలా సార్, మీ అభిమానులందరికీ తెలుసు మీరు అపారమైన భక్తి, చాలా మీ నరాల్లో, మీ జీవితం అంతా శివమయమే కాదు, అందరి దేవుళ్ళని ఆరాధిస్తారు. మీ జీవితంలో శివుడు ఇంపార్టెన్స్ ఏంటి? అంటే వాగ్రత సంపర్తం వాగ్రత ప్రతిపత్తే జగత్తు పితరు వందే పార్వతీ పరమేశ్వరం ఉంటాం. తల్లిదండ్రులు కనిపించే పార్వతీ పరమేశ్వరుల స్వరూపాలు. నా గాయత్ర పరం మంత్రం నమ్మతు పరదేవత నారే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం, అది తల్లి ప్రార్థన. తండ్రి ప్రార్థన వచ్చి అస్మాత్ పార్థివత ప్రాదురూపతన భక్తి గురుణ సంతుర్ మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. అంటే సగం దేహాన్ని ఇచ్చింది ఆ తండ్రి. మంచి గురువులు దగ్గర శుశ్రూష చేసి జ్ఞానాన్ని విద్యని పొందమని, దాంట్లోనే ఒక భాగం మన సనాతన హైందవ ధర్మం. అంటే మన వాళ్ళు చాలామంది ఉన్నారు గొప్ప, మన వేదాలు మామూలు కావు. ఇప్పుడు ఆయన దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు అయితేనేమి, ఆయనప్పుడు నాజీలు హిట్లర్ ఉన్న టైంలో ఆయన్ని కిడ్నాప్ చేసి జర్మనీకి తీసుకెళ్ళి, ఈరోజు కూడా జర్మనీ క్యాపిటల్ బర్లిన్లో ఈ అక్కడ ఆయన చిత్రపటం, ఇప్పటికీ ఆయన ఫోటో ఉంది అక్కడ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో, ఇవాళకి ఆయన ఫోటో ఉంది. అంటే మన వేదం నుంచి తర్జుమా చేసి ఎలా వాళ్ళు ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఇవన్నీ ఒక కంప్యూటర్ని కనిపెట్టారు, ఎలా ఇవాళ ఆ పెద్ద కంప్యూటర్కి గదికి 2 ఇంతలు ఉండేదండి ఆ రోజుల్లో. దాన్ని ఎలా అలాగే న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ కూడా మన వేదంలో నుంచే, మన అధర్వణ వేదంలో నుంచే దాన్ని తర్జుమా చేసి వాళ్ళు కనిపెట్టింది. అలాగే ఇప్పటికీ మనం మెల్బోర్న్కి అది వెళ్తే యూనివర్సిటీ ఆఫ్ అది సర్జన్స్ ఏదో ఉంది అక్కడ శుశ్రూషుడని, అప్పుడు ఆ రోజుల్లో మరి ఆయన ఇవాటికి ఆయన స్టాచ్యూ ఉంది అక్కడ, బస్ట్. ఆయన ఒక ఋషి. అంటే మరి ఎనస్థీషియా అది లేకుండా ఎలా ఆపరేషన్ చేసేవారు ఆ రోజుల్లో. ఫాదర్ ఆఫ్ రైనోప్లాస్టీ, సుశ్రుత సంహిత. సో శుశ్రూషుడు ఇవన్నీ చాలా గొప్ప వాళ్ళు. మీ వేదాల సారాంశాన్ని వాళ్ళు సరైన సారాంశాన్ని తీసుకుని, ఓకే, అంటే అధర్వణ వేదం వరకు చెప్తున్నాను. వేరే సామవేదాలు ఉన్నాయి, యజుర్వేదాలు ఉన్నాయి, ఋగ్వేదం ఉంది, అదంతా వేరు అలా. సో అలా మన భావి తరాలకి దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలంటే సినిమా అంత గొప్ప మాధ్యమం ఇంకోటి లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు, ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయేలా మనిషి సతమతం అవుతున్నాడు.
ఎలా వాళ్ళకి బరువు కాంపిటీషను, దాంట్లో అది కాకుండా వాళ్ళు ఎలా గుంజుకుపోయింది ప్రపంచం, ఆ గుంజుకుపోయిన ప్రపంచాన్ని ఎలా సరిగ్గా వాడుకోవాలి దాన్ని. ఇప్పుడు ఏ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి ఏమిటి అని దాన్ని మనల్ని సరైన మార్గంలో తీసుకెళ్లే సినిమా మన అఖండ తాండవం.